యావయ్యా మాత్రలు వేసుకోమన్నాను, వేసుకున్నావా? నిన్నేనయ్యా అడిగేది. ఏమయ్యా, ఎందుకయ్యా కన్నీళ్ళు? ఏం లేదు గౌరీ, కనకం గుర్తొచ్చింది. నీకు కనకం గుర్తుకు రాందెప్పుడయ్యా? ఆయన గుర్తు చేసుకుని అలా కన్నీళ్లు పెట్టుకుంటావా? కనకం నాకు కూతురు మాత్రమే కాదు, అమ్మ. ఏ పిల్లలకైనా కష్టం వస్తే తల్లిదండ్రులకు చెప్పుకుంటారు, కానీ నాకేదైనా కష్టం వస్తే మాత్రం నా కనకమహాలక్ష్మి చూస్తే చాలు. దాన్ని చూడగానే నాకున్న కష్టాలన్నీ తొలగిపోయినట్టు అనిపిస్తుంది. కనకం నా కళ్ళ ముందు లేదు, కనకాన్ని కళ్ళారా చూసుకునే భాగ్యం లేదు. అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టంలాగే అనిపిస్తుంది. కనుక వెళ్ళి 3 నెలలైంది గౌరీ. అందుకేనేమో చూడాలని ఒకటే మనసు పీకేస్తుంది గౌరీ. పోనీ ఒకసారి కనకం వాళ్ళని అమెరికా నుండి రమ్మని చెప్దామా పెద్దనాన్న? వాళ్ళొచ్చి ఒక 10 రోజులుండి వెళ్తే నీకు కూడా కాస్త కూతుర్ని అల్లుణ్ణి చూసుకున్నట్టుంటుంది కదా పెదనాన్న. ఏం మాట్లాడుతున్నావు రాజీ? వాళ్ళేమైనా పక్కనే అమలాపురంలో ఉన్నారా? అమెరికాలో ఉన్నారు. 100 రూపాయలు పెట్టి బస్ ఎక్కి వచ్చేసేదైతే వాళ్ళు రావడం ఎందుకు? నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కళ్ళారా చూసుకుని వచ్చేసేవాడిని. వాళ్ళు ఇక్కడికి రావాలంటే లక్షల ఖర్చు అవుతుంది. మన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అలా కాదు పెదనాన్న, కనకాన్ని వదిలి నువ్వెప్పుడూ ఇన్ని రోజులు లేవు. అలాగే కనకం కూడా నీకు దూరంగా ఇన్ని రోజులు ఏనాడూ లేదు. బిహారీ గారి వెనక ఇంత కుట్ర జరుగుతుందా? బిహారీ గారిని వెన్నుపోటు పడడానికి అంబికా గారు ఇంతలా సిద్ధపడుతున్నారా? అమ్మో, నా మనుషులు అనుకున్న వాళ్లే బిహారీ గారిని ముంచడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఇప్పుడెలా? బిహారీ గారికి దీని గురించి చెప్పాలా వద్దా? చెప్తే నేను చెప్పిన ఒక్క మాటతో ఈ కుటుంబం ముక్కలవుతుంది. ఎవరికి వారు చీలిపోతారు. నా మూలంగా ఈ ఇంట్లో అలాంటి పరిస్థితి రావడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు విహారీ గారిని ఈ పరిస్థితి నుంచి బయటపడేలా చేసేది ఎలా? అమ్మయ్యా, సారీ విహారీ గారు, సారీ అండి, చూసుకోలేదు. ఎంత పని చేసావే నిన్ను! కొట్టేంత పెద్ద తప్పు లక్ష్మి చేయలేదు అత్తయ్య. ఇది పెద్ద తప్పు కాకపోవచ్చు, కానీ అది దాని జాగ్రత్తలో లేదు. జాగ్రత్త లేకపోవడం, జారిపోవడం అది చాలా సాధారణమైన విషయం. అది పని మనిషి, దాని పని దానికి గుర్తుండాలి, దాని పద్ధతి దానికి తెలుసుండాలి. అత్తయ్య, చిన్న చిన్న తప్పులు మనం చూసి చూడనట్టు పోవాలి, అంతేగాని సాగు తీసుకుంటూ పోకూడదు. అయినా ఇప్పుడు ఏమైంది? మరొకసారి ప్రింట్అవుట్ తీస్తే సరిపోతుంది కదా. ఖర్చు అయ్యేది కాగితాలే, జీవితాలు కాదు కదా. అత్తయ్య, ఇంకోసారి మొత్తం ప్రింట్ తీయించు, అప్పుడు మొత్తం నేను సంతకాలు చేస్తాను.
హలో యా 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 నేను ఆ వర్క్లోనే ఉన్నాను. నిజం చెప్పవే, నువ్వు కావాలనే జ్యూస్ పేపర్ మీద పడేలా చేసావు కదా, చెప్పు. కావాలని నేనెందుకు చేస్తాను అమ్మగారు? అనుకోకుండా అలా అయిపోయింది అంతే. అది అనుకోకుండా జరిగినట్టు లేదే, నువ్వు అనుకుంటే జరిగినట్టుంది. నిజం చెప్పు. నిజం చెప్తావా చెప్పవా? చెప్పు. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుందంటారు కదమ్మా. ఆ కాగితాల్లో ఉన్న రాతల్లో ఏం తప్పులున్నాయో, ఏ జీవితాన్ని ముంచే అక్షరాలున్నాయో, అందుకే ఆ దేవుడు ఆ కాగితాలు పాడేలా చేశాడు. అత్త పాడైపోయిన ఆ కాగితాల కోసం ఒక ఆడపిల్లని ఇలా హింసించడం నాకు నచ్చలేదు అత్తయ్య.